అన్న మీరు చెప్పండి అసలు ఇష్యూ ఏం జరిగింది అక్కడ మీరు అంటే ప్రత్యేక సాక్షి అని చెప్పేసి అంటున్నారు మీరేం జరిగింది మీరేం చూసారు ముందుగా యావత్ శివశక్తులందరికీ శరణార్థి తెలంగాణ ప్రజలకి శరణార్థి సో నేను మొన్న బల్కంపేటలో ఒక వీడియో మాట్లాడినాం ప్రభుత్వం గురించి రేవంత్ రెడ్డి గారి గురించి పోలీసుల గురించి ఒక వీడియో మాట్లాడినాం అది చాలా వైరల్ అయింది వీడియో సో తర్వాత మొన్న గోల్కొండ బోనాలకు వెళ్ళిన తర్వాత వాడు గుర్తుపట్టారు పోలీసు వాళ్ళందరూ గుర్తుపట్టారు మీరే కదా వీడియో పెట్టింది మీరే కదా వీడియో పెట్టింది అవును సార్ అని చెప్పాము ఆల్రెడీ నేను బోనం తీసేసాను బోనం తీసిన తర్వాత బోనం అమ్మవారు సమర్పించేసి రిటర్న్ వస్తున్నాను నేను వస్తున్నప్పుడు ఏమైందంటే నా శిష్యులు బోనం ఎత్తుకుని వస్తుర్రు వాళ్ళకి సెక్యూరిటీగా ఉందామనేసి నేను వెళ్ళాను బోనం నుంచి వెళ్ళాను సో క్రౌడ్ ఎక్కువైంది ఎక్కడ మన పుట్ట దగ్గర క్రౌడ్ ఎక్కువైన తర్వాత నేనేం చేసిన వెనకాల ఆపుతున్నా ముందు నా శిష్యుడు వీడియో తీసుకుంటూ వెళ్తున్నాడు అయితే వెనకాల పోలీసు వాళ్ళు ఆయన చూసుకోవాలి మా శిష్యుడు చూడకుండా పుజ్ చేసాడు ఇట్లా తోపులాట్లో తగిలింది నన్ను పుజ్ చేస్తావు అని చెప్పి ఇద్దరు పోలీసులు నా శిష్యుని కొట్టారు అది నేను చూసిన తర్వాత నేనేం చేసిన అంటే వెళ్ళి మా శిష్యుని వెనక్కి గుంచి నేను ముందు అడ్డం అన్నా సార్ ఆగండి సార్ ఎందుకు అట్లా కొడుతున్నారు మేము శివశక్తులము ఆల్రెడీ నేను బనీని వేసుకున్నా కింద చీరుంది నన్ను చూసారు కదా గుర్తుపట్టరు కదా సార్ అని చెప్తే నువ్వెవరైతే మాకేంద్ర అని చెప్పేసి ఇగోండి మీకు వీడియో కూడా నేను చూపిస్తాను ఆల్రెడీ వార్తా పేపర్లో కూడా వేసిర్రు ఇగోండి వీడియో నేను ఓన్లీ ఆపాను కొట్టలే కూడా వాళ్ళే తిరిగి కొట్టారు ఇగోండి ఎంతమంది ఇగోండి నాకు గల్ల పట్టుకొని గుంజి మరీ కొట్టారండి చూడండి వెనకాల మా శిష్యుడు ఉంటాడు ఆ నెత్తి మీద చేయి పెట్టుకుని మా శిష్యుడు ఒకడు ఉంటాడు ఇగోండి తలపైన కొట్టారు ఆయన కూడా గుంజుకొని వెళ్ళారు మమ్మల్ని గుంజుకొని వెళ్ళిన తర్వాత మేము రిక్వెస్ట్ చేసాం సార్ సరే మాదే తప్పు అయిందండి అని రిక్వెస్ట్ చేస్తే లేదని చెప్పేసి గోల్కొండ ఎస్ఐ గారు 8 కేసు బుక్ చేయండి అని చెప్పేసి నన్ను 6 మంది పోలీసులు జీప్లు వేసుకొని నన్ను తీసుకొని పిఎస్ కాడికి తీసుకెళ్ళి గోల్కొండ పిఎస్ కాడికి తీసుకెళ్లి 3 అవర్స్ కూర్చోబెట్టారు నన్ను 3 అవర్స్ కూర్చోబెడితే మా వాళ్ళందరూ గ్రూప్లలో మెసేజ్ చేస్తే ఇగో మా సాయి మామ మా అత్తమ్మ మా అమ్మ వాళ్ళందరూ గ్రూప్లలో మెసేజ్ చేసి ఇట్లా కన్నం తీసుకొని పోయి పోలీసులు అందరూ రండి గోల్కొండ పోలీస్ స్టేషన్ కంటే మా వాళ్ళకి 100 మంది వెళ్ళారు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు సార్ మా వాళ్ళు ఇట్లా తప్పు అయిందో లేదో మీరు తీసుకొచ్చి ఆయన ఇంకా దేవుడి మీదే ఉన్నాడు బోనం ఎత్తుకొని ఉందని చెప్పి మా గురువు వాళ్ళకి ఇట్లా అందరూ చాలా మంది వచ్చారు పెద్దవాళ్ళు ఇట్లా వచ్చి మాట్లాడి చేసిన తర్వాత అప్పుడు నన్ను విడిచిపెట్టడం జరిగింది అది ఫైనల్ గా అంటే అన్యాయంగానే కొట్టిండ్రు అని అంటారు మేడం మమ్మల్ని అన్యాయంగానే కొట్టిర్రు వాళ్ళందరినీ కొడతారు బల్కంపేటలో మేము ప్రశ్నించినందుకే గోల్కొండలో అయ్యింది మరి ఇదే బల్కంపేటకి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ వస్తే ఆయన కోర్టుకోలేదని చెప్పి ఆయన అలిగి కూర్చుండు మరి ఆయనకంత ఇది కావాల్సినప్పుడు మేమేం కావాలా మాకేమన్నా సెక్యూరిటీని ఏమన్నామా బౌన్సర్లు పంపించమంటున్నామా దేవునికి ఎందుకు ఇది అయిందని చెప్పి మేము అడిగినందుకు మమ్మల్ని కొట్టింది కాక మళ్ళీ ఇవన్నీ టార్గెట్ పెట్టుకొని గోల్కొండలో కొట్టడము కింద పడి తొక్కుతున్నారు ఇగో నా కాలుకు చూడు నిన్న ఆ తొక్కులాటలో నాకు కూడా దెబ్బ తగిలింది ఇంత ఘోరంగా మమ్మల్ని ఇది చేస్తున్నారు అంటే మేము ప్రశ్నించినందుకు మేము ఇబ్బంది అయిపోయినాము గవర్నమెంట్ మేము అంత కాన్ రాకుండా అయిపోయినామా అంటే మీరు డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డిని అటాక్ చేశారు కదా మరి ఆ కక్షతోనేమన్నా అంటే ఇప్పుడు ప్రభుత్వం నడుతుంది రేవంత్ రెడ్డి గారే కదా అందుకని చెప్పి మేము ఆయననే అంటాము వీళ్ళ చేతులు ఏముంటది అండి పోలీసుల చేతులు ఏముండదు టాస్క్ ఫోర్స్ చేతిలో పోలీసుల చేతులు ఏముండదు ఏదన్నా వాళ్ళని అడిగితే మాకు మీద నుంచి ఆర్డర్ ఎందుకు మా శివశక్తులను ఈ ట్రాన్స్జెండర్లను కొట్టడమే వాళ్ళకి ఉన్న ఆర్డరా ఇదే ప్రభుత్వము అయినా నార్మల్ పబ్లిక్ కి శివశక్తులకు తేడా లేకుండా చూసి ప్రభుత్వం ఏం ప్రభుత్వం అర్థం అవుతలేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొంచెం ఇంతో అంతో మాకు ప్రొటెక్షన్ రక్షక భటులు అంటే రక్షించే వాళ్ళు మమ్మల్ని కొడితే మేము మాట్లాడాలి ఎవరితో చెప్పుకోవాలి శివశక్తులకు అతను బోనం ఎత్తుకొని వస్తుంటే కూడా తన వేషధారణ చూసి కూడా వాళ్ళు వదలకుండా 6 మెంబర్స్ పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేసి తీసుకెళ్లి 3 అవర్స్ కూర్చోబెట్టారు మగవాళ్లకు రెస్పెక్ట్ లేదు శివశక్తులకు రెస్పెక్ట్ లేదు నార్మల్ పబ్లిక్ అంటే పబ్లిక్ ని ఏమైనా చేయండి కానీ ఒక శివశక్తులు ఉంటే మేము బోనం ఎత్తుకొని మేము దూర ప్రదేశం నుంచి వచ్చి అమ్మవారి గురించి అమ్మవారు ఇలా ఉంటది అని చెప్పని మేము చెప్పడం వల్ల పబ్లిక్ వస్తుంది పబ్లిక్ వల్ల ఈ జనం పెరుగుతుంది జనం వల్ల అమ్మవారి యొక్క మహిమ పెరుగుతుంది మాలాంటి శివశక్తులనే మీరు అలా ఇలా అని చెప్పేసి మాట్లాడి చేసి ఇది చేస్తే మేము ఎవరు చెప్పుకోవాలి రక్షక భటులే మమ్మల్ని రక్షించకపోతే ఈ ప్రభుత్వం వేస్ట్ అన్ని వేస్ట్ కేసీఆర్ ఉంటే ఇంతో అంతో మాకు చూసేవారు కానీ కేసీఆర్ వెళ్ళిపోయినప్పటి నుంచి ఇది చాలా దౌర్జన్యమైన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జరిగింది ప్రభుత్వం వస్తే మారుతుందేమంటే ఇది ఇంతకి ఇంకా మమ్మల్ని ఇది చేస్తారు అప్పుడైతే మా కేసీఆర్ గారు మా మీద ఎవరు చేయలేదు కానీ ఇప్పుడైతే కొట్టడము అసలు మామూలుగా కాదు ఘోరంగా ప్రైవేట్ ప్లేస్లలో కొడితే బట్టలు లేపి చూపించుకోవాల్సి వచ్చింది మీడియా ముంగలంటే ఏ రకంగా మమ్మల్ని కొడితే మేము అట్లా బట్టలు ఇప్పుకొని చూపించుకోవాల్సి వస్తుంది
ఒకసారి ఇది కూడా ఆలోచించాలి ప్రభుత్వం. అదర్ స్టేట్లలో ఒంగోలు ఆంధ్రలో తీసుకెళ్లి వెలుగొండపాలెం అక్కడక్కడ తీసుకెళ్లి మా యొక్క శివశక్తుల గురించి అమ్మవార్ల గుళ్ళల్లో టెంపుల్లో బోనాలు తీసి అంత రెస్పెక్ట్ అదర్ కంట్రీ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. ఈ తెలంగాణ వాళ్ళు స్టేట్ కంట్రీస్ వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ మద్రాసులో కూడా మేము బోనాలు తీస్తాం, కానీ ఇంత ఎప్పుడు కాలేదు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో కూడా అయ్యింది, కానీ ఇంత గానం లాఠీ చార్జ్ మాత్రం ఎవ్వరు కాదు. ఆడవాళ్ళని చూస్తలేరు, వృద్ధులను చూస్తలేరు, స్త్రీలను చూస్తలేరు, ఎవరిని చూస్తారు. ప్రతి ఒక్కరిని కొట్టడం, చెయ్యడం, తిట్టడం ఇదే ఉన్నది. కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళ వేషధారణ ఏంది, వీళ్ళ మీద ఏముంది, వీళ్ళు పూలు వేసుకొని పూలదండలు వేసుకొని బోనం ఎత్తుకొని వేటితో వస్తున్నారా అని చెప్పేసి వీళ్ళకి చూసుడు లేదు. ప్రతి ఒక్కరిని కొట్టుడే. నార్మల్ పీపుల్ కి మాకు కూడా తేడా లేనిది గుర్తించండి. ఎందుకు ఈ పోలీసు, ఎందుకు ఈ ప్రభుత్వం? అసలు బల్కంపేటలో గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అంటారు? అయితే అమ్మవారిని ఊరేగించుకొస్తున్నారు. ఇప్పుడు మామూలుగా మన ఇళ్ళల్లో కూడా పెళ్లిళ్ళు అయితే పెళ్లిళ్ళు అయినప్పుడు భరత్ డీజే అవన్నీ పర్మిషన్ 12 వరకు ఇస్తారు. అయితే దేవుడికి ఏం పెట్టలేరు, డప్పులు కానీ మన తబలా బాజాలు అవి ఏం పెట్టలేదని చెప్పి మా సోసెత్తులు ఏం చేసినట్టు అందరు అడ్డం పడి ఎందుకు అమ్మవారిని ఇట్లా తీసుకొస్తారు, అసలు ఎందుకు ఇంతగానో అమ్మవారిని ఇట్లా ఎందుకు తీసుకొస్తారు అన్ని వింటాయి కదా అని చెప్పని మేము అడిగినందుకు మీరేంది మమ్మల్ని అడిగేది అని చెప్పని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ ఆమె అయితే ఆ శృతి యాదవ్ అన్నట్టు ఆమె కాలు పట్టుకుంది రోడ్డు మీద, కింద కూర్చొని కాలు పట్టుకున్నా ప్రైవేట్ల మీద ఇట్లా లాటి పెట్టి ఇట్లా గుద్దుతూ పొడుస్తున్నారు. ఇట్లా తగలరాని చోట తాకితే మేము ఆల్రెడీ సర్జరీ చేయించుకుని ఉంటాము, తగలరాని చోట తాకి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అయితే ఇది అడిగినందుకు అది అయిపోయింది. తర్వాత మేము మళ్ళీ పిఎస్ పోయి కంప్లైంట్ పెట్టినాం. అక్కడ పోతే కంప్లైంట్ అరగంట తీసుకోలేదు. సరే కంప్లైంట్ తీసుకోలేదు, విడిచిపెట్టండి. ఫస్ట్ మనందరం ఒక మనుషులం కదా, మీరు డిపార్ట్మెంట్ ఉండొచ్చు, మేము బయట ఉండొచ్చు. ఒక మనిషికి రక్తం కారుతుంది, అంతగానం చేతులు ఉబ్బినాయి అంటే ఫస్ట్ ఎయిడ్ అని ఇవ్వాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది కూడా ఇవ్వలేదు. అది ఇవ్వకపోగా కేసు తీసుకోకపోతే ఎఫ్ఐఆర్ ఇచ్చేసి మాకి కాదు వేరే మగవాళ్ళకు కూడా తగిలితే పాపం వాళ్ళు పెట్రోల్ పోసుకున్నారు. మా కేసు ఎందుకు తీసుకుంటారు? ఈప్లో ఒక అబ్బాయికి అయితే 20 నుంచి 30 వాతలు ఈప్లో మొత్తం అంతగానగా కొట్టిరు. ఇవన్నీ టార్గెట్ పెట్టుకొని ఏం చేస్తారు, మనసులో గోల్కొండలో చేశారు. ఇప్పుడు గోల్కొండలో అయ్యింది, ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ అవుతుంది, నెక్స్ట్ సికింద్రాబాద్ లో చేస్తుంది. ఇది ఇట్లా కొనసాగిస్తుంటది ఈ ప్రభుత్వం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంతకుముందే అందరికి మనసులో ఇది ఉండే, ఇప్పుడైతే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అయింది, అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు ఏ జాతరలకు ఎక్కడికి వచ్చినా కానీ ఇప్పుడు భయమే ఉన్నది ప్రతి ఒక్కటి. మా వాళ్ళ అమ్మవారికి ఒక ఖ్యాతి, అమ్మవారి యొక్క మహిమలు చెప్పి మేము బోనాలు చేపిస్తుంటే ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళండి, స్నానాలు చేయండి, పూజలు చేయండి. వస్తే ప్రాణం లెక్క లేదు, మనసు లెక్క లేదు, ఎక్కడ ఎవరు వచ్చి కొడతారని భయం అయిపోయింది. ఇవ్వండి ఒక మాట చెప్తాను వింటారా, మీడియా ముంగల్ ఇప్పుడు కెమెరాలో నా ఫేస్ కనిపిస్తుంది, వాళ్ళ టార్గెట్ ఇగో ఈమె ఇట్లా చెప్పింది, ఈమెను టార్గెట్ చేయాలా, ఇంతే, ఇంకా వేరేది ఏం లేదు. వీళ్ళు పెట్టుకున్న డిపార్ట్మెంట్ అందరి పని ఇంతేగా, వీళ్ళు మైక్ ముంగల మాట్లాడుతుంటే వీళ్ళని టార్గెట్ పెట్టాలా. నన్ను అయితే కొట్టలేదు, కానీ కావాల్సుకొని నా మీద నా ముంగలున్న పబ్లిక్ దొబ్బితే కింద పడ్డాను. అసలు ఆల్రెడీ కాళ్ళు లేస్తలేదు, ఘోరంగా దెబ్బలు. ఇంతగానం మనుషులను దొబ్బి ఇంతగానం ఇది చేస్తారండి. ఏమనంటే మిమ్మల్ని అనలేదుగా, మీ ముంగలు ఉన్నోళ్ళనమని, ఇంకొకరిది కొట్టేది మమ్మల్ని. ఇది ప్రత్యేకమైన వాళ్ళు, గుర్తింపు ఉన్న వాళ్ళు, జోగిని శ్యామల గారు అయినా కానీ, వైష్ణవి గారు అయినా కానీ ప్రత్యేక గుర్తింపు, ఒక వాళ్ళు మంచి పేరు. బోనాలు అంటేనే శివశక్తులు, జోగినీలు అంటారు. ఇప్పుడు మీకు ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి గల కారణం ప్రభుత్వమే అంటారా? ప్రభుత్వం తీరే అండి, ప్రభుత్వం తీరే. ఎందుకంటే ఇంత ముందుకు తెలంగాణ బంగారు బోనం, జంట నగరాల బోనాలు అని చెప్పేసి అని అంటుండే. ఇప్పుడు అన్ని చేస్తున్నా కానీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మాకంటే ఒక గుర్తింపు అని మేము అడుగుతలేము. సంవత్సరానికి ఒక నెలనే మేము అడిగేది, నెల రోజులు మాకు విఐపి లైన్స్ కాకుండా మా ఫ్రీడమ్ ఉండని బోనం అమ్మవారికి సంతోషపరుస్తామని చెప్పని ఆషాఢ మాసం, శ్రావణ మాసం 2 నెలలు కాబట్టి ఆషాఢంలో చాలా మటుకు హైదరాబాద్ లో, తెలంగాణలో, యావత్ తెలంగాణలో ఆషాఢంలో బోనాలు చేస్తారు. కాబట్టి అమ్మవారి యొక్క ఖ్యాతి గురించి, మా యొక్క విన్యాసాలు అమ్మవారి సంతోషపరచాలని చెప్పని మేము కూడా కోటి ఆశలతోని చూస్తాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చి బోనాలు ఎత్తుకుంటే కూడా బోనాలు నూకే నెత్తి మీద బరుగు ఉన్నా కానీ కట్టెలను తీసుకొని కొడితే ఎలా? ప్రభుత్వమే ఇట్లా చేసి ఏ ప్రభుత్వాన్ని అడగాలి చెప్పండి. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం అంటే ఇప్పుడు ఏ డిమాండ్స్ తోని మీరు పెట్టారు? హైదరాబాద్ ఉంది, లాల్ దర్వాజా ఉంది, ఇక్కడ బోనాలు ఉన్నాయి కాబట్టి మేము వెళ్తాము. మాకు అక్కడికి వెళ్ళినా కూడా ఇదే విధంగా పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని మమ్మల్ని కొట్టకుండా, మమ్మల్ని హింసించకుండా ఉంటే అంతే సంతోషం. మాకేమి సపరేట్ లైన్లు అంటే అప్పుడు మీద పైన ప్రభుత్వం పెట్టిరండి, ఈ ప్రభుత్వం ఏమేం పెట్టదు, అది మాకు తెలిసిపోయింది ఆల్రెడీ. మహిళలకు ఇప్పుడు బోనం ఎత్తుకొని వచ్చే వాళ్ళకు సపరేట్ లైన్ పెడతారు కదా, ఇప్పుడు ఆ లైన్ లో మీరు వెళ్ళడానికి ఉండదా? ఉంది, లైన్ పెట్టారు, కేవలం అది ఒక పేరు అంతే, లైన్ అని ఒకటి పెట్టారు అంతే, గానీ ఆ లైన్ లేదు. ఆ నార్మల్ పబ్లిక్ అందరూ అందులోనే. నార్మల్ పబ్లిక్ అంటే ఒక
½ కేజీ 1 కేజీ అంత అన్నం వండుకొని ఎత్తి మీద పెట్టుకొని చిన్న బోనం చేసుకొని వస్తారు. మేము ఒక 25 కిలోలు 35 కిలోలు 45 3 అంతస్తులు బోనాలు ఎత్తుకొని మేము ఆడుతూ పాడుతూ విన్యాసాలు చేసుకుంటూ అమ్మవారి దగ్గర అమ్మవారిని సంతోషపరచాలని చెప్పేసి వస్తాం. నార్మల్ పబ్లిక్ దాంట్లో మమ్మల్ని నూకేస్తే చేస్తే అల్ల ఇష్యూ చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? గత ప్రభుత్వం మాకు విఐపి లైన్ ఇచ్చింది. సికింద్రాబాద్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళు చాలా మంది మాకు విఐపి లైట్స్ ఇచ్చి మాట్లాడి పంపించారు. కానీ ఈ సంవత్సరం మళ్ళీ సికింద్రాబాద్ లో కూడా ఇదే విధంగా అయితే మేము ఏ జాతర రావాలి, ఎవరిని అడగాలి, ఏ ప్రభుత్వాన్ని అడగాలో చెప్పండి. కళ్యాణానికి ముందు ఇప్పుడు కొండ సురేఖ గాని పొన్నం ప్రభాకర్ గాని అక్కడ మీకు మీటింగ్ పెట్టారు కదా, మీటింగ్ పెట్టి మీ గురించి ఏం సపరేట్ గా మాట్లాడలేదు? మా పెద్దవాళ్ళు జోగిని శ్యామల వాళ్ళు పోయి అక్కడ వాళ్ళతో మాట్లాడితే సరే అని చెప్పేసి అని అన్నారు. కానీ వాళ్ళే ప్రొటెక్షన్ ఇవ్వండి, వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు, మాకెక్కడ ఇస్తారు? ఇప్పుడు మేయర్ విజయలక్ష్మి ఇంకొక తన పేరు ఏం పేరు లైన్ లో నిలబెట్టారు, విజయలక్ష్మి వెంబడి అతను కమిషనర్, తను నిలబెట్టినా కానీ వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు, మాకెవరు ఇస్తారు? అదండి డౌన్ ప్రభుత్వం అయితే మంచి ప్రభుత్వం కాదు. ఈ రేవంత్ రెడ్డి వేస్ట్. ఓపిక ఉన్నందుకు వినడమే కాకుండా కొంచెం దయచేసి మీకు వాయిస్ ఎక్కడి వరకు అయితే ఉందో మీ వాయిస్ చాలా గొప్పది మీది, మీరు మాట్లాడితే ఎవరైనా సమాధానం ఇవ్వాల్సిందే. కాబట్టి మా గొంతుగా మీ గొంతుగా చేసుకొని దయచేసి అధికారుల వరకు మా వాయిస్ ని తీసుకెళ్లాలని నా రిక్వెస్ట్. హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మా అందరి శివశక్తుల బాధని మీరు అర్థం చేసుకొని ఇది రిప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ, ప్రెస్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి.